ఫోన్ ఇట్లా పెట్టుకొని టాయిలెట్ గా నేను ఫ్లష్ అయితే జారిపోయింది డుబుక్క. అదే ఏం చేసినా కవర్ కట్టుకున్నా చేతికి. మరి ఫోన్ ఏం చేసావు? శ్రీముఖి బర్త్డే అయింది మొన్న. గిఫ్ట్ అంటే నేను అది గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చా. ఇవాళ పొద్దున్న చూస్తే ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో 2 days తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి అదే ఏడుస్తున్నాడు. ఏమైందంటే బ్రేకప్ అయిపోయింది అన్నాడు. ఇంత బ్రేకప్ దేనికి అంటే అమ్మ ఇంకో లవ్ చేస్తుందిరా అన్నాడు. నువ్వే చెప్తున్నావు అంటే ఎప్పుడు ఐ లవ్ చెప్పిన అమ్మ ఐ లవ్ 2 అంటుంది. 2 అంటే ఇతను లవ్ చేస్తున్నట్లే కదా. తిన్నాక ఏం లేవండి. సరే పక్కన ఉన్న లేస్ ప్యాకెట్ ఇచ్చాను, లేస్ తినరా అని ఇచ్చాను. అడిగి అడు కూర్చొని నించొని తిన్నాడు. ఏరా నించొని తిన్నాడు, నువ్వే కదా లేస్ తినమన్నా అని వైఫ్ కి గర్ల్ ఫ్రెండ్ కి హస్బెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా. గర్ల్ ఫ్రెండ్ టచ్ స్క్రీన్ లాంటిదండి. ఇటుపక్కన వెళ్ళిపోతుంది, అటుపక్కన వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు కాదురా, ఇట్లన్నా పాస్వర్డ్ అడుగుతారు, ఇట్లన్నా పాస్వర్డ్ అడుగుతారు. బాయ్ ఫ్రెండ్ కొబ్బరికాయలు అంటాడండి. కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. కానీ భర్త డిస్ట్రిక్ట్ గుమ్మగా తీసి తర్వాత తీసేయడం ఇంకా. ఒకప్పటి జనరేషన్ లో లవ్ ఫెయిల్ అయితే, కాలేజ్ లో లవ్ ఫెయిల్ అయితే, రాజు ఐ మిస్ యూ రా, కానీ నిన్ను మిస్ కాను రాజు. ఎందుకో తెలుసా? నీ పేరు ఎవరికి పెట్టుకున్నాను తెలుసా? రాజు మమ్మీ. నవ్ జనరేషన్ లో రాజు ఒగ్గు కథ కళాకారుడు కనుక రెఫరీగా చేస్తే ఎలా కామెంట్ చేస్తారు? అదిగో నాయన అటు వస్తున్నాడు, అగో రవిలా ఉన్నాడు, వస్తున్నాడు. కాలు ముందడ పెట్టి కాలు లేపి కాలు నైతేనా లేపావట్టేనా, కాలు నైతేనా లేపావట్టేనా. కబడ్డీ అంట జరామ రామ కబడ్డీ అంట జరామ రామ కబడ్డీ అంట జరామ 4 పాయింట్లు తెచ్చిండమ్మా జరామ రామ 4